ఆల్ వెల్కమ్ బ్యాక్ రీ రిలీజ్ అది మాట్లాడుకుందాం. ఇవాళ మన టాపిక్, మన అప్డేట్ రివ్యూజుల గురించి టాలీవుడ్లో. అయితే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి మర్చిపోకుండా, అలాగే కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇక టాపిక్లోకి వెళ్తే వరుసగా రిలీజ్ ఉన్న టైంలో, ఈ టైంలో రిలీజ్ ఏంటి అని మీకు అనిపించిందా? బికాస్ వరుస పెట్టి అఖండ, మనకి అఖండ 2 ఉంది, చాలా సినిమాలు ఉన్నాయి, రాజా సాబ్, రామ్ చరణ్ గారి, ఇలా వరుస పెట్టి సినిమాలు ఉన్న టైంలో రిలీజ్ ఏంటి అని ఈ మాట మీరు ఎప్పుడైనా అన్నారా? లేదా మీకు అలా అనిపించిందా? ఇప్పటి వరకు మీకు అలా అనిపించుంటే ఓకే, లేదంటే అనే పరిస్థితి వస్తుందేమో. ఎందుకంటే పాత సినిమాలు, కల్ట్ సినిమాలు అని అంటూ ఎప్పటప్పుడో సినిమాలు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న పాయింట్లో అలా రానున్న వారాల్లో 10 సినిమాలు పైగా రిలీజ్ కాబోతున్నాయి. 10 సినిమాలు పైగా రిలీజ్ కాబోతున్నాయి. దీంతో రిలీజ్ డోస్ ఓవర్ అవుతుందనే టాక్ నివచ్చగా నడుస్తుంది. మరి మీరేమంటారు? రిలీజ్ టాక్ నిజంగానే నడుస్తుందా? రిలీజ్ మన తెలుగు ప్రేక్షకులు, సినిమా లవర్స్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ నెల రామ్, భాగ్యశ్రీ, ఆంధ్ర కింగ్ తాలూకా కాకుండా ఇంకా ఏ పేరున్న సినిమా లేదు. అని బిగ్ బడ్జెట్ వచ్చే సినిమాలు ఏమీ లేవు. దీంతో రిలీజ్ అన్నీ రెడీ అయిపోయాయి. కొన్ని ముందు నుండి అనుకున్న సినిమాలే రిలీజ్లవి, కొన్ని ఇప్పటికిప్పుడు రెడీ అవుతున్న సినిమాలు ఉన్నాయి. ఎలా అయితేనే ఓవర్ డోస్ అనిపించింది, వరుస పెట్టి రిలీజ్లు వస్తున్నాయి. రిలీజ్లో ఫస్ట్ది ఏంటంటే మన నాగార్జున, రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా శివ. నవంబర్ 14th ఈ సినిమాను కొత్త డాల్బీ సౌండ్స్తో, కొత్త సౌండ్ సిస్టమ్తో తీసుకొస్తున్నారు ప్రేక్షకుల ముందుకి. ఈ సినిమా కోసం తెలిసిందే, నాగార్జున గారు చాలా చెప్తున్నారు, 8 నెలల నుంచి కష్టపడ్డారు 4K ప్రింట్ తీసుకురావడానికని. సో ఇదొక కాగా, అలాగే సిద్ధార్థ్ ప్రభుదేవ, త్రిష కాంబినేషన్లో వచ్చిన సినిమా ఏంటి, నువ్వు వస్తానంటే నేను వద్దంటా అన్న సినిమా కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. అది కూడా నవంబర్ 21న. అలాగే సేమ్ ఇంకోటి, నవంబర్ 21న లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన కొదమసింహం సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అది 1990s వచ్చిన ఈ సినిమాని చిరంజీవి కెరియర్లో తొలి కౌబాయ్ సినిమా అంటారు అని చెప్పొచ్చు అని అంటున్నారు. బట్ నేనైతే అప్పటికి అంత చూడలేదు కొదమసింహం అనిపిస్తుంది. సో ఇదన్నీ అట్రాక్ట్ చేయడానికి ఇలాగా. సో అక్కడికి ఒక రోజు అంటే నవంబర్ 22న పూర్తిగా తక్కువ. నవంబర్ 22న కార్తీ తమ్మన నటించిన మన ఇది సినిమా ఆవార కూడా వస్తుంది. అది కూడా రిలీజ్. అక్కడికి ఒక వారం. అక్కడికి ఇంకో వారానికి నవంబర్ 28న సూర్య సికిందర్ సినిమా కూడా రానుంది. ఇది అయితే ఫస్ట్ అప్పుడు రిలీజ్ చేసినప్పుడు అట్టర్ ఫ్లాప్ అయింది. ఫ్లాప్ డిజాస్టర్ టాక్తో నడిచింది. అయితే ఇప్పుడు ఏం చేస్తుందంటే దాంట్లో సరికొత్తగా మార్పులు చేసి కొత్త కొన్ని యాడ్ చేసి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని టీం అని తెలుస్తుంది అని చెప్తున్నారు కూడా. అయితే ఇంకోసారి ఈ నవంబర్ 28న మహేష్ బాబు గారు ప్లస్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన బిజినెస్ మ్యాన్ మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈసారి ఒకసారి రిలీజ్ చేశారు, మళ్ళీ చేస్తున్నారు. ఈసారి ఎక్కువ షోలతో రిలీజ్ చేస్తున్నారు, అలాగే ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇవి కాకుండా ఇంకొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. సో ఇలా వరుస పెట్టి రిలీజ్ ఒక నవంబర్లోనే ఇన్ని వస్తున్నాయి. మీకేమనిపిస్తుంది? మన తెలుగు ఆడియన్స్ వెరీ మచ్ ఎక్సైటెడ్, వెరీ లవ్. తెలుగు సినిమా అంటే లవ్ పంచుతారు మన తెలుగు ఆడియన్స్. నాకైతే ఇది కొత్తగా ఉంది. ట్రెండ్ స్టార్ట్ చేయాలన్నా, ట్రెండ్ సెట్ చేయాలన్నా మన తెలుగు ఆడియన్స్ ఏమా? మీరేమంటారు? చెప్పండి. మీకు ఏ సినిమా రిలీజ్ కోసం బాగా వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్లో చేయండి. నేనైతే కొదమసింహం, మా మెగాస్టార్ చిరంజీవి నటించిన కొదమసింహం కోసం చూస్తున్నా. బికాస్ ఐ లవ్ బికాస్ అయితే నేను చూడలేదు. సో దానికోసం అయితే వెయిట్ చేస్తున్నా. బికాజ్ ఆవార, సికిందర్ ఇవన్నీ మనం చూసింది. సో అది చూడాలనుకుంటున్న హాల్లో 90s సినిమా కాబట్టి. సో మీకు ఏ సినిమా చూడాలనిపిస్తుందో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ మీద ఉంటే ఇలాంటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి డైలీ. థ్యాంక్స్, బాయ్.